ఈ పండగ వేళ నథింగ్ ఫోన్ యూజర్స్‌కి ఇంకొక పండగ నథింగ్ ఓఎస్ 4.0 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 16 బీటా వెర్షన్ అయితే రిలీజ్ చేసింది. ఈరోజు నథింగ్ ఫోన్ 2లో నేను అది ఇన్‌స్టాల్ చేశాను. సో, అట్ ద సేమ్ టైమ్ నథింగ్ ఫోన్ 3ఏ కూడా నా దగ్గర ఉంది. ఇది స్టిల్ ఆండ్రాయిడ్ 15 నథింగ్ ఓఎస్ 3 మీదే నడుస్తుంది. కంపేర్ చేద్దాం. దీనికి దానికి ఏంటి ఎక్స్ట్రా వచ్చాయి. యాజ్ యూజువల్ నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటాను వాళ్ళ అప్డేట్స్ ఏంటి అనేది. ఫస్ట్ స్క్రీన్ షాట్లో ఏంటంటే అప్డేటెడ్ సిస్టమ్ టు ఆండ్రాయిడ్ 16. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ చూస్తే ఇక్కడ నథింగ్ OS 4.0 which is based on Android 16. Second, pop-up view now supports 2 floating icons for easier switching. ఫస్ట్ న్యూ దానికి వెళ్ళే ముందు ఓల్డ్ చూద్దాం. మనకి పాపప్ వ్యూ అంటే ఇలా చేయొచ్చు. ఇంకొకటి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఏమైందంటే పాతది రీప్లేస్ చేసేసింది. ఇప్పుడు కొత్త దాంట్లో చూద్దాం. సేమ్ పాపప్ వ్యూ, ఇంకొక యాప్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఏమైందంటే పాతది రీప్లేస్ చేయకుండా ఇంకొక ఐకాన్ ఇక్కడ క్రియేట్ చేసింది ఈజీగా స్విచ్ చేసుకోవడానికి. అంటే 2 ఫ్లోటింగ్ ఐకాన్ సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇంకోటి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు కూడా ఒకటి ఫ్లోటింగ్లోని ఇంకోటి మినిమైజ్డ్ వెర్షన్లో మొత్తం 3 సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి ఓపెన్ చేస్తే లెట్స్ చూద్దాం ఏం జరుగుతుందో. ఎట్ ఏ టైమ్ ఓన్లీ 3 ఇట్ సపోర్ట్స్ టు స్విచ్చింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఒకటి ఫ్లోటింగ్ లైవ్, ఇంకోటి 2 మినిమైజ్డ్ వెర్షన్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి యాడెడ్ 2 న్యూ లాక్ స్క్రీన్ క్లాక్ ఫేసెస్. రెండింటిని లాక్ చేద్దాం. ఫస్ట్ పాతది ఓపెన్ చేద్దాం. కస్టమైజ్ స్క్రీన్. లెట్ మీ క్లోజ్ దిస్. ఇక్కడ ఇది కూడా ఓపెన్ చేద్దాం. కస్టమైజ్ స్క్రీన్. ఓకే, సేమ్. దీని తర్వాత ఇంకొక 2 డాట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఇదేంటి అంటే ఈ 2 లాక్ స్క్రీన్ 2 లాక్ స్క్రీన్ క్లాక్ ఫేసెస్ 2 యాడ్ చేశారు వీళ్ళు. 1322 అంటే 122. ఇది థిక్గా ఉంది, సేమ్ థిన్గా ఉంది. ఈ 2 క్లాక్ ఫేసెస్ యాడ్ చేశారు. తర్వాత 2x2 size is now supported for most quick tiles. క్విక్ టైల్స్ అంటే ఇవి. వీటికి ఏంటంటే ఇప్పుడు చూస్తే ఇక్కడ మీరు పాత దాంట్లోకి వెళ్తే క్విక్ సెట్టింగ్స్, ఎడిట్, మీరు కనుక ఇది రీసైజ్ చేస్తే ఎయిదర్ మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది, లేదు అంటే హారిజంటల్ ఐకాన్ విత్ టెక్స్ట్. కానీ దీనికి వచ్చేటప్పటికి మీరు చూస్తే ఐకాన్, హారిజంటల్ ఐకాన్ విత్ టెక్స్ట్, టైల్ 2x2 టైల్ కూడా వస్తుందండి. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా డార్క్ మోడ్ ఈజ్ నౌ అవైలబుల్, బ్రింగింగ్ ఎ మోర్ ఇమ్మర్సివ్ డార్క్ స్టైల్ అట. సెట్టింగ్స్, డిస్ప్లే డార్క్ థీమ్, ఎక్స్ట్రా డార్క్ మోడ్. సో గో టు సెట్టింగ్స్, డిస్ప్లే డార్క్ థీమ్. మీరు కొత్త వెర్షన్లో చూస్తే కనుక మనకి ఇక్కడ ఎక్స్ట్రా డార్క్ మోడ్ అనేది ఎనేబుల్ అయింది. దీనికి ఎనేబుల్ చేస్తే చాలా బాగుంది. ఇది యాక్చువల్గా కంప్లీట్గా బ్లాక్ కాదు, సమ్ డార్క్ షేడ్ ఉంది. ఫాంట్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నది. లెట్ మీ ఓపెన్ సెట్టింగ్స్. కంపేర్ చేస్తే డార్క్ థీమ్, ఎక్స్ట్రా డార్క్ మోడ్ చాలా బాగుంది యాక్చువల్గా. ఓకే, మూవింగ్ ఆన్. System upgrade supports app optimization to improve startup speed. Settings and apps. ఓకే, ఇక్కడ చూస్తే మనకి యాప్ ఆప్టిమైజేషన్ అని కొత్తగా వాళ్ళు ఇచ్చారు. సో కరెంట్లీ ఇది 100%. మేబీ సమ్ ఆఫ్టర్
కొన్ని యాప్స్ వాడిన తర్వాత ఇఫ్ నథింగ్ ఓఎస్ ఫీల్స్ ఇట్ నీడ్స్ ఆప్టిమైజేషన్, ఇది ఎనేబుల్ అవుతుందేమో. ఆటోమేషన్ కాదనుకుంటే ఇది మాన్యువల్ ఆప్టిమైజేషన్. ఇది ఇంట్రడ్యూస్ న్యూ స్ట్రెచ్ ప్రీసెట్ క్రియేటెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఫోటోగ్రాఫర్ జార్డన్ హెమింగ్వే, ఆఫరింగ్ రిచ్ షాడోస్ అండ్ ఎక్స్టెండెడ్ హైలైట్స్ ఫర్ ఎ డిస్టింక్టివ్ లుక్. ఓకే, సో వీళ్ళు కొత్త న్యూ ఫిల్టర్ని అయితే కెమెరాలో తీసుకొచ్చారు. అది రిచ్ షాడోస్ ఎక్స్టెండ్ హైలైట్స్ అంటున్నారు కాబట్టి ఈ లైట్స్ ఆఫ్ చేస్తే మనకి ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. వీ విల్ డూ దట్. కొంచెం నేను కెమెరా యాంగిల్ని మార్చి మళ్ళీ షూట్ చేస్తాను. ఓకే, మన కెమెరా యాంగిల్ చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు లైట్ కూడా ఆఫ్ చేస్తాం. మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఇది వచ్చేసి నార్మల్ వ్యూ. నేను దీన్ని 2xకి జూమ్ చేస్తున్నా, తర్వాత చెప్తాను ఇది ఎందుకు 2xకి మార్చాను అనేది. సో ఇది ఆల్రెడీ చేశాను, ఎందుకంటే ఇంగ్లీష్ ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు తెలుసు. సో ఇప్పుడు 2xలో దీన్ని వితౌట్ ఫిల్టర్ నేను ఫోటో తీస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాళ్ళు ఇచ్చిన కొత్తగా వచ్చిన స్ట్రెచ్ ఫిల్టర్ని అప్లై చేద్దాం. చూస్తే మీరు 1x నుంచి 2xకి జంప్ అయింది. మళ్ళీ చేస్తాను చూడండి. 1x ఒరిజినల్. ఓకే, ఒరిజినల్ 1xలో ఉంది. ఇప్పుడు నేను ఫిల్టర్ని యాడ్ చేసినప్పుడు అది ఇమీడియట్గా 2xకి జంప్ అవుతుంది. సో అందుకని నేను 2x చేశాను అన్నమాట. ఇప్పుడు కనుక మీరు చూస్తే ఎక్స్ట్రా షాడోస్, ఇంకొంచెం కాంట్రాస్ట్ అయితే పెరిగింది. లెట్స్ లుక్ ఎట్ బోత్. ఇది విత్ స్ట్రెచ్ ఫిల్టర్ అండ్ దిస్ ఈజ్ వితౌట్ స్ట్రెచ్ ఫిల్టర్. ఇందులో కొంచెం మనకి ఫాగ్ టైపు అయితే ఉంది, కానీ క్లారిటీ నథింగ్, సూపర్గా ఉంది. ఇది విత్ ఫిల్టర్. ఓకే, నౌ ఐఎమ్ బ్యాక్ టు మై ఒరిజినల్ యాంగిల్, కెమెరా యాంగిల్. ఇంకా మనకి ముందుకు వెళ్తే ఎసెన్షియల్ యాప్స్ క్రియేషన్ ఈజ్ నౌ అవైలబుల్, కంబైన్ యువర్ ఐడియాస్ విత్ ఏఐ. ప్లే గ్రౌండ్ అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి playground.nothing.tech మీకు లాగిన్ అడుగుతుంది. లాగిన్ ఇచ్చిన తర్వాత మీకు ఏం కావాలో, మీరు ఏ యాప్ని కావాలనుకుంటున్నారో ఇక్కడ ప్లేస్ చేస్తే మేబీ కమ్యూనిటీ వాళ్ళు దాన్ని పుష్ చేస్తారు అనుకోండి, ఇఫ్ దే లైక్ ఇట్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చూస్తే బిగ్ ఐస్ అని జస్ట్ ఐకాన్స్ అంతే. నాకు తెలిసి ఇది ఎలా పనిచేస్తుంది, ఏం పని చేస్తుంది నాకు తెలీదు. ఒకసారి అయితే డౌన్లోడ్ చేద్దాం. ఇది కార్ల్పీ క్రియేటర్, మనవాడే. సో ఫ్రెష్ ఐస్, allow essential app to send notifications, allow. సో అది నాకు తెలిసి అదంతా బ్లింక్ అవుతూ ఉంటుంది అయితే. సో ఇదండి నథింగ్ OS 4.0 ఆండ్రాయిడ్ 16 వెర్షన్. సో మీరు ఎవరైనా ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే మీ తలకి ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. మనం మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.